Welcome to our channel Satya's Chemistry. In today's class, we will discuss about types or nature of carbon atom in organic compounds, types of chain in organic compounds and alkyl groups. Okay, first one వచ్చేసి nature of carbon atom in organic compounds. Okay, generally organic compounds లో కార్బన్ ఆటమ్స్ ని 4 రకాలుగా డివైడ్ చేసాం. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రైమరీ కార్బన్ ఆటమ్, సెకండరీ కార్బన్ ఆటమ్, టెర్షియరీ కార్బన్ ఆటమ్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి క్వాటర్నరీ కార్బన్ ఆటమ్. సో మరి ప్రైమరీ కార్బన్ ఆటమ్ అంటే ఏంటి, సెకండరీ, టెర్షియరీ, క్వాటర్నరీ కార్బన్ ఆటమ్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, ప్రైమరీ కార్బన్ ఆటమ్ ఒక కార్బన్ పరమాణువు మరి ఒక కార్బన్ పరమాణువుతో బంధింపబడి ఉన్నట్లయితే లేదా ఒక కార్బన్ పరమాణువు 4 హైడ్రోజన్స్తో బంధింపబడి ఉన్నట్లయితే దానిని ప్రైమరీ కార్బన్ ఆటమ్ అని అంటాం. ఓకే, కార్బన్ ఆటమ్ అటాచ్డ్ టు ఏ సింగిల్ కార్బన్. ఓకే, అటాచ్డ్ టు ఏ సింగిల్ కార్బన్, attached to a single carbon or attached to all hydrogen atoms. All hydrogen atom means 4 hydrogen atoms. So ఒక కార్బన్ పరమాణువు మరి ఒక కార్బన్ లేదా సింగిల్ కార్బన్ ఒకే ఒక కార్బన్ పరమాణుతో లేదా 4 హైడ్రోజన్ ఆటమ్స్తో కనుక బంధింపబడి ఉన్నట్లయితే దాన్ని ప్రైమరీ కార్బన్ ఆటమ్ అని అంటాం. సో ప్రైమరీ కార్బన్ ఆటమ్ని మనం 1 డిగ్రీతో చేస్తాం. 1 డిగ్రీ. సో ఓకే, 1 డిగ్రీ ఈ విధంగా. సో ప్రైమరీ కార్బన్ ఆటమ్ని 1 డిగ్రీతో చూస్తాం. ఓకే, సో డెఫినేషన్ ప్రకారం చూసినట్లయితే చూడండి, ప్రైమరీ కార్బన్ ఆటమ్ మరి ఒక కార్బన్ పరమాణుతో సింగిల్ కార్బన్తో ఈ విధంగా బంధింపబడి ఉన్నట్లయితే దాన్ని ప్రైమరీ కార్బన్ ఆటమ్ అంటాం. ఈ కార్బన్ పరమాణువు మరి ఒక సింగిల్ కార్బన్తో బంధింపబడింది, సో దీన్ని మనం ప్రైమరీ కార్బన్ ఆటమ్ అంటాం. లేదా 4 హైడ్రోజన్ పరమాణువులతో బంధింపబడి ఉన్నట్లయితే దాన్ని ప్రైమరీ కార్బన్ పరమాణువు అని అంటాం. ఓకే, ఈ కార్బన్ పరమాణువు 4 హైడ్రోజన్ ఆటమ్స్తో బంధింపబడింది. 1 2 3 4. ఓకే, 1 2 3 4 హైడ్రోజన్ ఆటంతో బంధింపబడి ఉన్నట్లయితే దాన్ని ప్రైమరీ కార్బన్ ఆటమ్ అంటాం. సో 1 డిగ్రీతో చూస్తాం. ఓకే, ఇది ప్రైమరీ కార్బన్ ఆటమ్. ఓకే, ఇది ఇంకొక సింగిల్ కార్బన్ ఆటంతో బంధింపబడి ఉంది. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రైమరీ కార్బన్ ఆటమ్. నెక్స్ట్ వచ్చేసి సెకండరీ కార్బన్ ఆటమ్. మరి సెకండరీ కార్బన్ ఆటమ్ అంటే ఏంటో చూద్దాం. ఒక కార్బన్ పరమాణువు 2 ఇతర కార్బన్ ఆటమ్స్తో కనుక బంధింపబడి ఉన్నట్లయితే దాన్ని సెకండరీ కార్బన్ ఆటమ్ అంటాం. సో కార్బన్ ఆటమ్ అటాచ్డ్ టు 2 అదర్ కార్బన్ ఆటమ్స్, దాన్ని సెకండరీ కార్బన్ ఆటమ్ అని అంటాం. కార్బన్ ఆటమ్ అటాచ్డ్ టు 2 అదర్ కార్బన్ ఆటమ్స్ ఆర్ కాల్డ్ సెకండరీ కార్బన్ ఆటమ్. ఈ సెకండరీ కార్బన్ ఆటమ్ని మనం 2 డిగ్రీతో చేస్తాం. ఓకే, 2 డిగ్రీస్. ఎగ్జాంపుల్ చూస్తే మనం ఏ విధంగా రాస్తాం దీన్ని. సో ఒక కార్బన్ పరమాణువు 2 ఇతర కార్బన్ పరమాణువులతో బంధింపబడి ఉన్నట్లయితే, ఓకే, ఈ కార్బన్ పరమాణువు లెఫ్ట్ ఒక కార్బన్ పరమాణుతో, రైట్ ఇంకొక కార్బన్ పరమాణుతో, అంటే ఈ కార్బన్ పరమాణు 2 ఇతర కార్బన్ పరమాణులతో బంధింపబడి ఉంది. సో దీన్ని మనం సెకండరీ కార్బన్ ఆటమ్, 2 డిగ్రీ కార్బన్ ఆటమ్ అని అంటాం. ఓకే, సో కార్బన్ వ్యాలెన్స్ ఏంటండి, 4. సో ఇక్కడ 1 2 వ్యాలెన్స్ ఫిల్ అయింది, మిగిలిన 2 వ్యాలెన్స్ని మనం 2 హైడ్రోజన్ ఆటమ్తో చూపిస్తాం. ఎగ్జాంపుల్ విషయానికి వస్తే CH3 CH2 CH3. ఓకే, సో ఇక్కడ ఈ కార్బన్ పరమాణు ఓన్లీ ఒక కార్బన్ పరమాణుతో మాత్రమే బంధింపబడింది కాబట్టి దిస్ ఇస్ ప్రైమరీ కార్బన్ ఆటమ్. సో ఈ కార్బన్ పరమాణు చూడండి, లెఫ్ట్లో ఒక కార్బన్ పరమాణు, రైట్లో ఇంకొక కార్బన్ పరమాణు, అంటే ఎన్ని 2 కార్బన్ పరమాణులతో బంధింపబడింది కాబట్టి ఇది సెకండరీ కార్బన్ ఆటమ్. ఓకే, సో ఈ కార్బన్ పరమాణు చూడండి, జస్ట్ లెఫ్ట్లో ఒక కార్బన్ పరమాణుతో బంధింపబడి ఉంది కాబట్టి ఇది ప్రైమరీ కార్బన్ ఆటమ్. దీన్ని 1 డిగ్రీతో చూస్తాం. సో సెకండరీ కార్బన్ ఆటమ్ అంటే కార్బన్ అటాచ్డ్ టు 2 అదర్ కార్బన్ ఆటమ్స్ ఆర్ కాల్డ్ సెకండరీ కార్బన్ ఆటమ్. నెక్స్ట్ వచ్చేసి టెర్షియరీ కార్బన్ ఆటమ్. టెర్షియరీ కార్బన్ ఆటమ్ అంటే ఏంటండి, ఒక కార్బన్ పరమాణువు 3 ఇతర కార్బన్ పరమాణులతో బంధింపబడి ఉన్నట్లయితే దానిని టెర్షియరీ కార్బన్ ఆటమ్ అంటాం. సో కార్బన్ అటాచ్డ్ టు అదర్ 3 కార్బన్ ఆటమ్స్. ఓకే,
అదర్ 3 కార్బన్ ఆటమ్స్ ఆర్ కాల్డ్ టెర్షరీ కార్బన్ ఆటమ్. సో ఒక కార్బన్ పరమాణువు 3 ఇతర కార్బన్ పరమాణువులతో బంధింపబడి ఉన్నట్లయితే దాన్ని టెర్షరీ కార్బన్ ఆటమ్ అని అంటాం. సో దీన్ని మనం 3 డిగ్రీతో చేస్తాం, 3 డిగ్రీతో. ఓకే, ఈ కార్బన్ పరమాణువు 3 ఇతర కార్బన్ పరమాణువులతో బంధింపబడి ఉండాలి. ఓకే, ఈ సెంటర్ కార్బన్ పరమాణువు అనేది 1 2 3 3 ఇతర కార్బన్ పరమాణువులతో బంధింపబడి ఉంది కాబట్టి ఈ కార్బన్ పరమాణువు టెర్షరీ కార్బన్ పరమాణువు, 3 డిగ్రీ కార్బన్ పరమాణువు అని అంటాం. ఎగ్జాంపుల్ విషయానికి వస్తే CH3 ఈ సెంటర్లో ఉన్నటువంటి కార్బన్ పరమాణువు 1 2 3 ఇతర కార్బన్తో బంధింపబడింది కాబట్టి ఇది టెర్షరీ కార్బన్ ఆటమ్. దీనిపైన ఉన్నటువంటి గ్రూప్స్ చూడండి, ఈ కార్బన్ పరమాణువు ఓన్లీ ఒక్క కార్బన్తో బంధింపబడింది కాబట్టి ఇది ప్రైమరీ కార్బన్. ఇది ఒక సింగిల్ కార్బన్తో, సెంట్రల్ కార్బన్తో మాత్రమే బంధింపబడింది కాబట్టి ఇది కూడా ప్రైమరీ కార్బన్. ఈ మిథైల్ గ్రూప్ ఈ సెంట్రల్ కార్బన్తో మాత్రం బంధింపబడింది, అంటే ఒక కార్బన్ పరమాణుతో మాత్రం బంధింపబడింది కాబట్టి ఇది ప్రైమరీ కార్బన్ లేదా 1 డిగ్రీ కార్బన్ ఆటమ్ అని అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి టెర్షరీ అయిపోయింది, క్వాటర్నరీ కార్బన్ ఆటమ్. ఓకే, క్వాటర్నరీ కార్బన్ ఆటమ్. మరి క్వాటర్నరీ కార్బన్ ఆటమ్ అంటే ఏంటి? ఒక కార్బన్ పరమాణువు 4 ఇతర కార్బన్ పరమాణువులతోటి లేదా ఒక కార్బన్ చుట్టూ హైడ్రోజన్ ఆటమ్స్ కనుక లేనట్లయితే దానిని క్వాటర్నరీ కార్బన్ ఆటమ్ అని అంటాం. ఓకే, కార్బన్ ఆటమ్ అటాచ్డ్ టు అదర్ 4 కార్బన్ ఆటమ్స్. ఓకే, కార్బన్ ఆటమ్ అటాచ్డ్ టు అదర్ 4 కార్బన్ ఆటమ్స్ ఆర్ కాల్డ్ క్వాటర్నరీ కార్బన్ ఆటమ్ లేదా నో హైడ్రోజన్స్ కనుక కార్బన్ ఆటమ్ చుట్టూ లేకపోతే దాన్ని క్వాటర్నరీ కార్బన్ ఆటమ్ అని అంటాం. దీన్ని మనం 4 డిగ్రీతో చూస్తాం. ఓకే, సో కార్బన్ ఆటమ్ చుట్టూ హైడ్రోజన్ లేనట్లయితే లేదా కార్బన్ పరమాణు 4 ఇతర కార్బన్లతో బంధింపబడి ఉన్నట్లయితే దానిని మనం క్వాటర్నరీ కార్బన్. ఈ సెంట్రల్ కార్బన్ 1 2 3 4 4 ఇతర కార్బన్ పరమాణులతో బంధింపబడింది. మరి ఈ కార్బన్ చుట్టూ ఏమైనా హైడ్రోజన్ ఉన్నాయండి? లేవు. ఎందుకు? ఆల్రెడీ కార్బన్ వాలెన్సీ ఎంత? 4, టెట్రావాలెంట్ ఎలిమెంట్. సో ఈ టెట్రావాలెన్స్ అనేది 4 కార్బన్ పరమాణుతో ఫిల్ఫిల్ అయింది కాబట్టి మనం ఇక్కడ ఎలాంటి హైడ్రోజన్స్ని కూడా రిప్రజెంట్ చేయట్లేము. సో క్వాటర్నరీ కార్బన్ ఆటమ్ అంటే ఒక కార్బన్ చుట్టూ 4 ఇతర కార్బన్ ఆటమ్స్ లేదా హైడ్రోజన్ ఆటమ్స్ కనుక కార్బన్తో బంధింపబడి లేనట్లయితే దాన్ని క్వాటర్నరీ కార్బన్ ఆటమ్ అని అంటాం. సో దిస్ ఇస్ ఏ క్వాటర్నరీ కార్బన్ ఆటమ్. ఎగ్జాంపుల్ విషయానికి వస్తే CH3 CH3. ఓకే, సెంటర్లో ఉన్నటువంటి ఈ కార్బన్ పరమాణువు క్వాటర్నరీ కార్బన్ పరమాణు. దిస్ ఇస్ ఏ క్వాటర్నరీ కార్బన్. ఇంకొక ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే ethyl. సో సెంటర్లో ఉన్నటువంటి ఈ కార్బన్ పరమాణువు క్వాటర్నరీ కార్బన్ ఆటమ్. ఓకే, ఇది టైప్స్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ కార్బన్ చైన్స్. సో కార్బన్ చైన్స్ ఎన్ని రకాలు ఉంటాయో చూద్దాం. సో టైప్స్ ఆఫ్ కార్బన్ చైన్స్ చూసినట్లయితే జనరల్గా ఆర్గానిక్ కాంపౌండ్స్లో లేదా ఆల్కెన్స్లో చైన్స్ అనేవి, కార్బన్ చైన్స్ అనేవి స్ట్రైట్ చైన్ అండ్ బ్రాంచ్డ్ చైన్ లాగా ఉంటుంది. అంటే స్ట్రైట్ చైన్ సరళ శృంఖలము, ఇంకొకటి శాఖాయుత శృంఖలం రూపంలో ఉంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి స్ట్రైట్ చైన్ ఆల్కేన్. స్ట్రైట్ చైన్ ఆల్కేన్ అంటే ఏంటి? ఒక కర్బన శృంఖలం పైన ఎటువంటి శాఖలు లేకుండా కేవలం ఒక పొడవైన శృంఖలం మాదిరిగా మాత్రమే ఉన్నట్లయితే దాన్ని స్ట్రైట్ చైన్ ఆల్కేన్ అని అంటాం. ఓకే, ద ఆల్కేన్ కంటైనింగ్ కంటిన్యూస్ చైన్ ఆఫ్ కార్బన్ ఆటమ్ called continuous chain of carbon atom called as straight chain alkane or normal alkane. Okay, alkane containing కంటిన్యూస్ చైన్ ఆఫ్ కార్బన్ ఆటమ్. కార్బన్ ఆటమ్స్ అనేవి కంటిన్యూస్గా ఒక చైన్ రూపంలో ఉన్నట్లయితే దట్ ఈస్ కాల్డ్ స్ట్రైట్ చైన్ ఆల్కేన్ ఆర్ నార్మల్ ఆల్కేన్. ఓకే, సో
కర్బన శృంఖలంలో కార్బన్ ఆటమ్స్ అనేవి ఇలా జాయిన్ అయిపోతూ ఒక చైన్ లాగా ఉంటూ ఎటువంటి శాఖలు కనుక లేనట్లయితే దాన్ని స్ట్రెయిట్ చైన్ ఆల్కేన్ లేదా సరళ శృంఖలం అని అంటాం. దీన్ని నార్మల్ ఆల్కేన్ అని కూడా పిలుస్తాం. సో ఎగ్జాంపుల్ విషయానికి వస్తే CH3 CH2 CH3 దిస్ ఇస్ N propane. ఇక్కడ N అనేది స్ట్రెయిట్ చైన్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, దీన్ని నార్మల్ ఆల్కేన్. సో N అనేది మనకి స్ట్రెయిట్ చైన్ని ఇండికేట్ చేస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే N బ్యూటేన్ CH3 CH2 CH2 CH3. ఓకే, సో దిస్ ఇస్ N బ్యూటేన్. ఓకే, స్ట్రెయిట్ చైన్ అంటే ఏంటండి? కంటిన్యూస్ చైన్ ఆఫ్ carbon atoms. So continuous chain of carbon atom is called straight chain alkane or normal alkane. కార్బన్ ఆటమ్స్ అనేవి కంటిన్యూస్గా ఒక చైన్ లాగా ఉన్నట్లయితే దాన్ని స్ట్రెయిట్ చైన్ ఆల్కేన్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి బ్రాంచెడ్ చైన్ ఆల్కేన్. ఓకే, సో బ్రాంచెడ్ చైన్ ఆల్కేన్ అంటే ఏంటి? ఒక కర్బన శృంఖలం మీద ఆల్కైల్ గ్రూప్స్ లేదా కార్బన్ ఆటమ్స్ అనేవి బ్రాంచ్ లాగా ఉన్నట్లయితే వాటిని బ్రాంచెడ్ చైన్ ఆల్కేన్ అని అంటాం. ఓకే, కర్బన శృంఖలం మీద ఆల్కైల్ గ్రూప్స్ అనేవి శాఖాయుతంగా అమరి ఉన్నట్లయితే దాన్ని బ్రాంచెడ్ చైన్ ఆల్కేన్ అంటాం. ఓకే, ద ఆల్కేన్ కంటైనింగ్ వన్ ఆర్ మోర్ బ్రాంచెస్ ఆఫ్ కార్బన్ అటాచ్డ్ టు continuous chain are called branched chain alkane. Okay, the alkane containing one or more branches. So one or more branches of carbon attached to continuous chain, okay, are called branched chain alkane. So example vishayaniki vaste isopentane. So isopentane CH3 CH3 CH2 CH3. So tetravalent కాబట్టి ఒక హైడ్రోజన్. సో దిస్ ఇస్ కాల్డ్ ఐసోపెంటేన్. ఓకే, ఐసోపెంటేన్. సో ఒక కర్బన శృంఖలం మీద ఆల్కైల్ గ్రూప్స్ అనేవి శాఖాయుతంగా అమరి ఉన్నట్లయితే దాన్ని బ్రాంచెడ్ చైన్ ఆల్కేన్ అని అంటాం. ఈ బ్రాంచెడ్ చైన్ ఆల్కేన్స్ అనేవి జనరల్గా రెండు రకాలు. ఒకటి వచ్చేసి ఐసో ఆల్కేన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి నియో ఆల్కేన్. సో మరి ఐసో ఆల్కేన్ అంటే ఏంటి, నియో ఆల్కేన్ అంటే ఏంటో చూద్దాం. సో ఐసో ఆల్కేన్ అంటే వెన్ వన్ మిథైల్ గ్రూప్ ఈజ్ ప్రజెంట్ ఎట్ second last carbon atom of normal alkane is called isoalkane. One methyl group only. Okay, so one methyl group is present at second last carbon atom of normal alkane is called isoalkane. అంటే isoalkane అంటే ఏంటి? రెండు లేదా చివరి నుండి రెండో కార్బన్ పరమాణు పైన మిథైల్ గ్రూప్ కనుక ఉన్నట్లయితే దానిని ఐసో ఆల్కేన్ అంటాం. సో సెకండ్ లాస్ట్ కార్బన్ ఆటం మీద మిథైల్ గ్రూప్ కనుక ఉన్నట్లయితే దానిని ఐసో ఆల్కేన్ అంటాం. ఎగ్జాంపుల్ విషయానికి వస్తే CH3 C 1 2 3 4. సో ఇక్కడ సెకండ్ కార్బన్ ఆటం. ఓకే, సెకండ్ కార్బన్ ఆటం పైన లేదా సెకండ్ లాస్ట్ కార్బన్ ఆటం. ఓకే, హియర్ లాస్ట్ నుండి 1 2 దిస్ ఇస్ సెకండ్ లాస్ట్ కార్బన్ ఆటం, దిస్ ఇస్ సెకండ్ కార్బన్ ఆటం. సో ఈ విధంగా సెకండ్ కార్బన్ ఆటం సెకండ్ కార్బన్ ఆర్ సెకండ్ లాస్ట్ కార్బన్ ఆటం, సెకండ్ లాస్ట్ కార్బన్ ఆటం మీద మిథైల్ గ్రూప్ కనుక ఉన్నట్లయితే దాన్ని ఐసో ఆల్కేన్ అంటాం. CH3 is called మిథైల్ గ్రూప్స్. ఓకే, సెకండ్ కార్బన్ ఆర్ సెకండ్ లాస్ట్ కార్బన్ ఆటం మీద మిథైల్ గ్రూప్ కనుక ఉన్నట్లయితే దాన్ని ఐసో ఆల్కేన్ అంటాం. సో one methyl group is present at a second last carbon atom of
నార్మల్ ఆల్కేన్ ఇస్ కాల్డ్ ఐసోఆల్కేన్. ఎగ్జాంపుల్ విషయానికి వస్తే ఐసోబ్యూటేన్, ఐసోపెంటేన్. ఓకే, ఐసోబ్యూటేన్ ఏ విధంగా రాస్తాము? CH3 CH3 CH3. This is isobutane. See, 1 2 second carbon atom పైన. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఐసోపెంటేన్. CH3 CH3 CH2 CH3. This is isopentane. ఐసోబ్యూటేన్, ఐసోపెంటేన్. అంటే సెకండ్ లాస్ట్ కార్బన్ ఆటం పైన మిథైల్ గ్రూప్ కనుక ఉన్నట్లయితే దాన్ని ఐసోఆల్కేన్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి నియోఆల్కేన్. నియోఆల్కేన్ అంటే ఏంటి? when two methyl groups are present at second last carbon atom of normal alkane is called neoalkane. Okay, two methyl groups అనేవి సెకండ్ లాస్ట్ కార్బన్ ఆటమ్ మీద కనుక ఉన్నట్లయితే దానిని నియోఆల్కేన్ అని అంటాం. ఓకే, సెకండ్ లాస్ట్ కార్బన్ ఆటమ్ ఆఫ్ నార్మల్ ఆల్కేన్. when two methyl groups are present at a second last carbon atom of normal alkane is called neoalkane. Okay, so ఏ విధంగా రాస్తాం? CH3 CH3 C. So this is 1 2. Okay, 1 2 second carbon atom పైన 1 methyl group and second methyl group. ఓకే, సో ఈ విధంగా 1 2 సెకండ్ కార్బన్ ఆటం పైన 2 మిథైల్ గ్రూప్ కానీ లేదా సెకండ్ లాస్ట్ కార్బన్ ఆటం 1 2 3 4 5 6 1 2 సెకండ్ లాస్ట్ కార్బన్ ఆటం పైన 2 మిథైల్ గ్రూప్స్ కనుక ఉన్నట్లయితే దాన్ని నియోఆల్కేన్ అంటాం. ఓకే, 2 మిథైల్ గ్రూప్స్ 1 2 హియర్ చూడండి, చివరి నుండి సెకండ్ లాస్ట్ కార్బన్ ఆటం పైన 1 2 మిథైల్ గ్రూప్స్ కనుక ఉన్నట్లయితే దాన్ని నియోఆల్కేన్ అంటాం. ఎగ్జాంపుల్ విషయానికి వస్తే నియోహెప్టేన్. నియోహెప్టేన్ ఎలా రాస్తాం? CH3 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 CH2 CH2 1 2 3 4 5 6 CH3. This is neoheptane. Okay, this is about neoalkanes. Next వచ్చేసి ఆల్కైల్ గ్రూప్స్. ఓకే, ఆల్కైల్ గ్రూప్ అంటే ఏంటి చూద్దాం. ఆల్కైల్ గ్రూప్ అంటే the group obtained by removal of one hydrogen atom from corresponding alkane is called alkyl group. Okay, the removal of one hydrogen atom from corresponding alkane is called alkyl group. అంటే ఆల్కేన్ నుండి ఒక హైడ్రోజన్ ఆటంని తొలగించడం వల్ల ఏర్పడేటటువంటి గ్రూప్ని మనం ఆల్కైల్ గ్రూప్ అంటాం. ఓకే, కరస్పాండింగ్ ఆల్కేన్. సో ఆల్కేన్ నుండి ఒక హైడ్రోజన్ ఆటంని తొలగించడం వల్ల ఏర్పడేటటువంటిది ఆల్కైల్ గ్రూప్. ఓకే, సో ఆల్కేన్స్ యొక్క జనరల్ ఫార్ములా ఏంటండి? CnH2n+2. ఈ ఆల్కేన్స్ నుండి మనం ఒక హైడ్రోజన్ని తొలగిస్తున్నాం, అంటే మైనస్ హైడ్రోజన్. సో ఈ ఒక హైడ్రోజన్ తొలగించడం వల్ల ఏర్పడేది ఏంటండి? ఆల్కైల్ గ్రూప్. సో ఫార్ములా ఏమవుతుంది? CnH2n+1. సో CnH2n+2 అనేది ఆల్కేన్. ఈ ఆల్కేన్ నుండి ఒక హైడ్రోజన్ తొలగించడం వల్ల మనకు వచ్చేటటువంటి గ్రూప్ ఏంటి? ఆల్కైల్. ఓకే, సో ఆల్కేన్ నుండి ఒక హైడ్రోజన్ ఆటంని తొలగించడం వల్ల మనకి ఆల్కైల్ గ్రూప్ ఏర్పడుతూ ఉంది. ఓకే, సో అంటే ఆల్కైల్ గ్రూప్ యొక్క జనరల్ ఫార్ములా ఏంటి? CnH2n+1. సో ఆల్కేన్స్ని ఏ విధంగా చూపిస్తాం జనరల్గా? RH. సో ఈ RH నుండి ఒక హైడ్రోజన్ తొలగించడం వల్ల మనకి ఏర్పడేది ఏంటి? ఆల్కైల్ గ్రూప్.
సో దిస్ ఇస్ కాల్డ్ ఆల్కైల్, దిస్ ఇస్ కాల్డ్ ఆల్కేన్. ఓకే, సో ఎగ్జాంపుల్ విషయానికి వస్తే మీథేన్ తీసుకుందాం. సో మీథేన్ CH4, ఈ మీథేన్ నుండి ఒక హైడ్రోజన్ తొలగిస్తే ఏమొస్తుంది? CH3. సో దిస్ ఇస్ ఆల్కైల్. సో ఇది ఈ ఆల్కైల్ దేని నుండి ఏర్పడింది? మీథేన్. సో మీథేన్ నుండి ఏర్పడింది కాబట్టి ఈ ఆల్కైల్ గ్రూప్ పేరు ఏంటండి? మిథైల్. ఓకే, మిథైల్. సో ఆల్కేన్స్ అనేవి ఆల్కైల్ గ్రూప్ అంటే ఆల్కేన్స్ ఒక హైడ్రోజన్ పరమాణుని కోల్పోవడం వల్ల ఏర్పడేటటువంటి గ్రూప్స్ని ఆల్కైల్ గ్రూప్స్ అంటాం. ఆల్కేన్స్ యొక్క జనరల్ ఫార్ములా వచ్చేసి CnH2n+2. సో ఒక హైడ్రోజన్ తొలగిస్తే ఆల్కైల్స్ ఏర్పడుతుంది. సో ఆల్కైల్స్ యొక్క జనరల్ ఫార్ములా CnH2n+1. సో ఇంకొక ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే ఆల్కేన్ నుండి ఆల్కైల్స్ ఏర్పడుతుంది. ఓకే, ఈథైల్ చూద్దాం. ఈథేన్ ఫార్ములా ఏంటండి? C2H6, ఒక హైడ్రోజన్ పరమాణు తొలగిస్తే C2H5. దిస్ ఈజ్ ఈథేన్ అండ్ దిస్ ఈజ్ ఈథైల్. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? ఇవన్నీ కూడా చాలా బేసిక్స్ అండి. ఈ బేసిక్స్ వస్తేనే నెక్స్ట్ టాపిక్స్ అనేవి ఈజీ అవుతుంది. సో డెఫినెట్లీగా మీరు ఇవన్నీ నేర్చుకోవాల్సిందే. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఆల్కైల్ గ్రూప్స్. ఓకే, సో నెక్స్ట్ ఇవి ఎన్ ఆల్కేన్స్. మరి ఐసో ఆల్కేన్ నుండి ఒక హైడ్రోజన్ పరమాణు తొలగిస్తే మనకేం ఏర్పడుతుంది? ఐసో ఆల్కైల్స్. ఐసో ఆల్కేన్ ఒక హైడ్రోజన్ కోల్పోతే లేదా తొలగించబడితే ఐసో ఆల్కైల్స్ ఏర్పడతాయి. సో ఎగ్జాంపుల్ విషయానికి వస్తే CH3, CH3. ఓకే, సో ఇక్కడ ఒక హైడ్రోజన్ పరమాణుని కోల్పోతే ఇక్కడ వచ్చేసేది ఐసో ఆల్కైల్ CH3, CH2, CH3. ఓకే, సో ఇక్కడ ఈ మిథైల్ గ్రూప్ నుండి ఒక హైడ్రోజన్ తొలగించామండి. సో ఇది టెర్షరీ కార్బన్ ఆటమ్. దీనికి చుట్టూ 3 మిథైల్ గ్రూప్స్ బంధింపబడి ఉన్నాయి. ఈ 3 మిథైల్ గ్రూప్స్ కూడా ఒకే రకమైనవి, ఆల్ ఆర్ ఈక్వల్. సో ఈ 3 మిథైల్ గ్రూప్ నుండి ఎక్కడి నుండైనా ఒక హైడ్రోజన్ తొలగించవచ్చు. సో నేను ఈ మిథైల్ గ్రూప్ నుండి హైడ్రోజన్ తొలగించాను. సో ఇప్పుడు ఐసో ఆల్కేన్ కాస్త ఐసో ఆల్కైల్. ఓకే, నెక్స్ట్ నియో ఆల్కేన్ నుండి ఒక హైడ్రోజన్ కనుక తొలగించినట్లయితే మనకి నియో ఆల్కైల్ ఏర్పడుతుంది. నియో ఆల్కేన్ నుండి ఒక హైడ్రోజన్ తొలగిస్తే నియో ఆల్కైల్. ఓకే, సో CH3, CH3. ఈ కార్బన్ చుట్టూ ఉన్నటువంటి ఈ మిథైల్ గ్రూప్స్ ఆల్ ఆర్ ఈక్వల్. సో ఒక హైడ్రోజన్ని తొలగిస్తున్నాను. CH3, CH2. ఓకే, సో ఈ మిథైల్ గ్రూప్ నుండి నేను ఒక హైడ్రోజన్ పరమాణుని తొలగించాను. ఇది వచ్చేసి నియో ఆల్కేన్ నుండి ఒక హైడ్రోజన్ పరమాణు తొలగించడం వల్ల మనకి నియో ఆల్కైల్ గ్రూప్ ఏర్పడింది. ఓకే, సో నియో ఆల్కైల్. సో ఆల్కేన్ గ్రూప్ నుండి ఒక హైడ్రోజన్ పరమాణును తొలగించేటప్పుడు ఒక హైడ్రోజన్ పరమాణు తొలగించడం వల్ల ఆల్కైల్ గ్రూప్స్ ఏర్పడతాయి. సో ఇక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. మనము ఐసో ఆల్కేన్స్ అండ్ నియో ఆల్కేన్ నుండి హైడ్రోజన్ తొలగించేటప్పుడు ఐసో స్ట్రక్చర్ అండ్ నియో స్ట్రక్చర్కి ఎలాంటి డిస్టర్బెన్స్ జరగకూడదు. అంటే ఐసో స్ట్రక్చర్ నియో స్ట్రక్చర్లో ఎలాంటి మార్పు రాకూడదు. ఐసో ఆల్కేన్ అనేది ఒక హైడ్రోజన్ కోల్పోయిన తర్వాత అది ఐసో స్ట్రక్చర్ని ఖచ్చితంగా కలిగి ఉండాలి. చూడండి, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇది ఐసో ఆల్కేన్. ఈ ఐసో ఆల్కేన్ నుండి మీరు ఒక హైడ్రోజన్ పరమాణు తొలగించినప్పుడు మళ్ళీ కూడా ఏర్పడింది ఐసో ఆల్కైల్ స్ట్రక్చరే. ఓకే, సో సెకండ్ కార్బన్ పరమాణు పైన మిథైల్ ఆటం అనేది ఉంది. ఓకే, అదేవిధంగా నియో ఆల్కేన్లో కూడా
ఇక్కడ ఉన్నటువంటి 4 మిథైల్ గ్రూప్స్ కూడా ఈక్వల్. సో ఈ దేనినుండైనా ఒక హైడ్రోజన్ పరమాణు తొలగించవచ్చు. ఈ హైడ్రోజన్ తొలగించడం వల్ల ఏర్పడినటువంటి ఆల్కైల్ గ్రూప్ అనేది నియో స్ట్రక్చర్నే కలిగి ఉండాలి. సి ఇది నియో ఆల్కేన్, ఇక్కడ ఏర్పడింది కూడా నియో ఆల్కైల్. ఎందుకు? ఈ కార్బన్ పరమాణువు 2 మిథైల్ గ్రూప్ తోటి బంధింపబడి ఉంది. అంటే 1 2 3 సెకండ్ కార్బన్ పరమాణు పైన 2 మిథైల్ గ్రూప్స్ కనుక ఉన్నట్లయితే దాన్ని నియో ఆల్కేన్ అని అంటాం కదా. సో ఇక్కడ కూడా చూడండి, ఇది సెకండ్ కార్బన్ 1 2 3. సో ఈ సెకండ్ కార్బన్ పరమాణు పైన మిథైల్ గ్రూప్స్ అనేవి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అలాగే ఉన్నాయి. దాని పక్కన ఉన్నటువంటి ఇంకొక కార్బన్ పరమాణు నుండి మనం ఒక హైడ్రోజన్ని తొలగించాం. అంటే ఐసో ఆల్కేన్ నియో ఆల్కేన్ నుండి ఒక హైడ్రోజన్ తొలగించడం వల్ల ఏర్పడినటువంటి ఐసో ఆల్కేన్స్ నియో ఆల్కైల్స్ అనేవి ఖచ్చితంగా ఐసో నియో స్ట్రక్చర్ని కలిగి ఉండాలి. ఓకే, ఎందుకంటే ఫర్ స్టెబిలిటీ. ఓకే, వైల్ కన్వర్టింగ్ ఐసో అండ్ నియో ఆల్కేన్ ఇంటూ iso and neo alkyl hydrogen atom is to be removed such that iso and neo structure units is intact in the corresponding alkyl groups. Okay, while converting iso and neo alkane into iso and neo alkyl hydrogen atom is to be removed such that iso and neo structure unit is intact in the corresponding alkyl group. Okay, so enduku ila ante for stability reason. Okay, examples n alkyl iso alkyl kanaka chusinattlaithe n alkyl ki examples propane and propane ela rastam CH3 CH2 CH3. ఇది ఎన్ ప్రోపేన్ ఒక హైడ్రోజన్ కనుక కోల్పోతే ఎన్ ప్రొపైల్ ఏర్పడుతుంది. అంటే CH3 కదా, CH3 CH2 CH2 దిస్ ఇస్ ఎన్ ప్రొపైల్. ఈ హైడ్రోజన్ పరమాణు నుండి మనం ఒక హైడ్రోజన్ని తొలగించాం. దిస్ ఇస్ ఎన్ ప్రొపైల్. ఐసో ఆల్కైల్ ఎగ్జాంపుల్ విషయానికి వస్తే ఐసో బ్యూటేన్ CH3 CH3 హైడ్రోజన్ CH3 ఒక హైడ్రోజన్ పరమాణు రిమూవ్ చేస్తాం. ఏం చెప్పామండి? హైడ్రోజన్ పరమాణు రిమూవ్ చేసినప్పటికీ ఈ ఐసో స్ట్రక్చర్ అనేది మార్పు ఉండకూడదు. 1 2 3 ఈ సెకండ్ కార్బన్ పరమాణు పైన ఓన్లీ 1 మిథైల్ గ్రూప్ ఉంది. సో ఇక్కడి నుంచి 1 2 3 నెంబర్ ఇస్తే ఇది మిథైల్ గ్రూప్ అవుతుంది. ఓకే, సో అంటే ఈ మిథైల్ గ్రూప్ అండ్ ఈ మిథైల్ గ్రూప్ ఆల్ ఆర్ ఈక్వల్. సో ఇప్పుడు ఏ మిథైల్ గ్రూప్ నుండి హైడ్రోజన్ని తొలగించినప్పటికీ దాని యొక్క ఐసో స్ట్రక్చర్లో ఎలాంటి మార్పు కూడా ఉండదు. ఓకే, సో నేను ఈ కార్బన్ ఆటం నుండి తొలగిస్తున్నానండి. అంటే మనకు వచ్చే ఐసో ఆల్కైల్ ఏ విధంగా ఉంటుంది? CH3 CH3 హైడ్రోజన్ CH2. ఓకే, ఈ కార్బన్ నుండి తొలగించామండి. ఓకే, ఇవన్నీ కూడా ప్రైమరీ ఆల్కైల్స్. ప్రైమరీ 1 డిగ్రీ ఆల్కైల్ 1 డిగ్రీ ఆల్కైల్. ఇది మాత్రం చూడండి, ఈ కార్బన్ సెకండ్ కార్బన్ మాత్రం టెర్షరీ ఆల్కైల్. ఎందుకు? ఈ కార్బన్ చుట్టూ 1 2 3 కార్బన్ ఆటమ్స్తో బంధింపబడి ఉంది కాబట్టి దిస్ ఇస్ ఏ టెర్షరీ ఆల్కైల్. ఈ టెర్షరీ ఆల్కైల్ చుట్టూ ఉన్నటువంటి మిథైల్ గ్రూప్స్ అన్నీ కూడా ప్రైమరీ ఆల్కైల్స్. సో ఇవన్నీ కూడా ఈక్వల్, ఆల్ ఆర్ ఈక్వల్. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే దిస్ ఇస్ ఐసోబ్యూటేన్ కదా. ఐసోపెంటేన్ చూద్దాం. ఐసోపెంటేన్కి స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే CH3 CH3 CH2 CH3 1 2 3 4 5. దిస్ ఇస్ ఐసోపెంటేన్. చూడండి, ఈ ఐసోపెంటేన్లో మనం
కార్బన్ టైప్స్ కనుక చూస్తే దిస్ ఇస్ 1 degree కార్బన్, దిస్ ఇస్ 1 degree కార్బన్. ఈ కార్బన్ చూడండి 1 2 కార్బన్స్తో బంధింపబడి ఉంది కాబట్టి దిస్ ఇస్ ఎ సెకండరీ కార్బన్. ఇది కూడా 1 2 కార్బన్ ఆటమ్స్తో బంధింపబడింది కాబట్టి సెకండరీ కార్బన్ ఆటమ్. ఇది ఒకే కార్బన్ ఆటంతో బంధింపబడింది కాబట్టి ఇది ప్రైమరీ కార్బన్ ఆటమ్. సో దీంట్లో ఈ మిథైల్ గ్రూప్ అండ్ దిస్ వన్ all are 3 are equal. సో ఈ 3 మిథైల్ గ్రూప్స్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు మనం ఐసో స్ట్రక్చర్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా మనం హైడ్రోజన్ని రిమూవ్ చేయాలి. సో ఇక్కడ ఈ మిథైల్ గ్రూప్ నుండి హైడ్రోజన్ తొలగించిన లేదా ఈ మిథైల్ గ్రూప్ నుండి హైడ్రోజన్ తొలగించిన ఐసో స్ట్రక్చర్లో డిస్టర్బెన్స్ వస్తుంది. సో ఐసో స్ట్రక్చర్ అనేది మారిపోతుంది. అంటే ఎక్కడి నుంచి తీసేయాలి హైడ్రోజన్ని? ఈ మిథైల్ గ్రూప్ నుండి తొలగిస్తాం. ఓకే, సో ఒక హైడ్రోజన్ ఆటమ్ని మనం రిమూవ్ చేసినట్లయితే ఐసో పెంటైల్ ఏర్పడుతుంది. ఈ విధంగా CH3 హైడ్రోజన్ CH2 CH2. దిస్ ఇస్ ఈ కార్బన్ నుండి తొలగించామండి ఐసో పెంటైల్. ఓకే, సో మనం హైడ్రోజన్ ఆటమ్ని ఐసో ఆల్కేన్ నుండి తొలగించేటప్పుడు దాని యొక్క ఐసో స్ట్రక్చర్ డిస్టర్బ్ అవ్వకుండా హైడ్రోజన్ ఆటమ్ని తొలగించాలి. సో ఈ సెకండ్ కార్బన్ ఆటమ్ నుండి ఈ సెకండ్ కార్బన్ ఆటమ్ పైన ఉన్నటువంటి ఈ మిథైల్ కానీ ఈ మిథైల్ నుండి కానీ హైడ్రోజన్ ఆటమ్స్ తొలగించినట్లయితే దాని యొక్క ఐసో స్ట్రక్చర్ డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ మిథైల్ గ్రూప్ నుండి మనం హైడ్రోజన్ పరమాణుని రిమూవ్ చేసాము. సో అప్పుడు ఐసో ఆల్కేన్ ఏర్పడుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ నియో ఆల్కేన్కి చూద్దాం అదేవిధంగా. ఓకే, నియో ఆల్కైల్. సో కార్బన్ చుట్టూ సెకండ్ కార్బన్ ఆర్ సెకండ్ లాస్ట్ కార్బన్ మీద 2 మిథైల్ గ్రూప్ ఉండాలి. దిస్ ఈజ్ 1 2 3. దిస్ ఇస్ సెకండ్ కార్బన్ ఆటమ్, 2 మిథైల్ గ్రూప్స్. ఓకే, సో దిస్ ఇస్ ఏ నియో ఆల్కేన్. దీని పేరు వచ్చేసి నియో పెంటేన్. ఓకే, నియో పెంటేన్ నుండి మనం ఒక హైడ్రోజన్ని రిమూవ్ చేస్తున్నాం. నియో పెంటేన్ నుండి ఒక హైడ్రోజన్ ఎక్కడి నుంచి రిమూవ్ చేయాలి చూడండి. సో ఈ కార్బన్ పరమాణు చుట్టూ ఉన్నటువంటి ఈ మిథైల్ గ్రూప్స్, ఈ 4 మిథైల్ గ్రూప్స్ అనేవి ఆల్ ఆర్ ఈక్వల్. ఓకే, సో దిస్ ఇస్ ప్రైమరీ కార్బన్, దిస్ ఇస్ ప్రైమరీ కార్బన్, దిస్ ఇస్ ప్రైమరీ కార్బన్, దిస్ ఇస్ ప్రైమరీ కార్బన్. ఈ కార్బన్ ఈ సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటి కార్బన్ అనేది క్వాటర్నరీ కార్బన్ ఆటమ్. ఓకే, సో ఈ మిథైల్ గ్రూప్స్ అన్నీ కూడా ఈక్వల్ కాబట్టి ఏ కార్బన్ నుండి హైడ్రోజన్ ఆటమ్ను తొలగించినా కూడా దాని యొక్క నియర్ స్ట్రక్చర్లో ఎటువంటి మార్పు ఉండదు. సో మనం రాస్తే CH3 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 CH2. ఓకే, ఇది వచ్చేసి నియో పెంటైల్. ఈ కార్బన్ ఆటమ్ నుండి మనం హైడ్రోజన్ని తొలగించాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం నియో ఆల్కైల్కి ఇంకొక ఎగ్జాంపుల్ నియో హెక్సేన్. CH3 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 CH2 CH3. దీని నుండి ఒక హైడ్రోజన్ని రిమూవ్ చేయాలి. సో దీని నేమ్ వచ్చేసి నియో హెక్సేన్. ఓకే, సో నియో అంటే ఏంటండి? సెకండ్ లాస్ట్ కార్బన్ ఆటమ్ పైన 2 మిథైల్ గ్రూప్ ఉండాలి. 1 2. ఓకే, నెంబరింగ్ ఇచ్చుకుందాం. 1 2 3 4. సో సెకండ్ కార్బన్ ఆటమ్ పైన 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. సో దిస్ ఇస్ ఏ నియో ఆల్కేన్. ఓకే, సో ఈ నియో ఆల్కేన్లో ఇప్పుడు ఒక హైడ్రోజన్ ఆటమ్ని నియో స్ట్రక్చర్ డిస్టర్బ్ అవ్వకుండా రిమూవ్ చేయాలి. సో ఈ 2 మిథైల్ గ్రూప్స్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ మిథైల్ గ్రూప్, ఈ 3 కూడా ఒకే రకమైనవి. ఓకే, సో దిస్ ఇస్ ప్రైమరీ కార్బన్, దిస్ ఇస్ ప్రైమరీ కార్బన్, దిస్ ఇస్ ప్రైమరీ అండ్ దిస్ ఇస్ చూడండి ఈ థర్డ్ కార్బన్ అనేది లెఫ్ట్ సైడ్ ఒక కార్బన్, రైట్ సైడ్ ఒక కార్బన్తో బంధింపబడింది అంటే సెకండరీ కార్బన్. ఈ మిథైల్ గ్రూప్ చూడండి ఓన్లీ 1 కార్బన్తో బంధింపబడింది కాబట్టి ఇది 1 degree కార్బన్ ఆటమ్. ఇక్కడ ఈ కార్బన్ ఆటమ్ చూడండి 1 2 3 4 4 ఇతర కార్బన్లతో బంధింపబడి ఉంది కాబట్టి ఇది వచ్చేసి క్వాటర్నరీ కార్బన్ ఆటమ్. సో నియర్ స్ట్రక్చర్ అనేది ఉంది. ఓకే, సో దీని నుండి హైడ్రోజన్ తొలగించాలి. ఇక్కడ ఈ 3 మిథైల్ గ్రూప్స్ ఈ మిథైల్ గ్రూప్ కూడా ప్రైమరీ కార్బన్ ఆటమే, బట్ ఇది ఈక్వల్ కాదు. ఈ 3
మిథైల్ గ్రూప్స్ ఆర్ ఈక్వల్, బట్ ఈ మిథైల్ గ్రూప్ అనేది నాన్ ఈక్వల్ లేదా అన్ఈక్వల్. సో దీని నుండి ఇప్పుడు మనం హైడ్రోజన్ కనుక తొలగించినట్లయితే నియో స్ట్రక్చర్కి ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. నియో స్ట్రక్చర్ అలాగే ఉంటుంది. నియో స్ట్రక్చర్ షుడ్ బి రిటైన్. CH3 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 CH2 CH2. ఈ కార్బన్ పరమాణు నుండి మనం ఒక హైడ్రోజన్ని ఎలిమినేట్ చేసాం. సో నియో హెక్సైల్. ఓకే, ఈ విధంగా ఐసో ఆల్కేన్ నియో ఆల్కేన్ నుండి హైడ్రోజన్ ఆటంను తొలగించేటప్పుడు దాని యొక్క ఐసో స్ట్రక్చర్ కానీ నియో స్ట్రక్చర్లో కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. అంటే నియో స్ట్రక్చర్ ఐసో స్ట్రక్చర్ అనేవి రిటైన్ అయి ఉండాలి. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. వాటి కామన్ నేమ్స్ ఆల్కైల్ గ్రూప్స్ ఏ విధంగా రాయాలో చూద్దాం. ఓకే, సో కామన్ నేమ్స్ ఆఫ్ ఫాలోయింగ్ ఆల్కైల్ గ్రూప్స్. ఇవన్నీ కూడా ఐయుపాక్ నామన్క్లేచర్ చేసేటప్పుడు స్ట్రక్చర్స్ రాయడానికి, ఫర్దర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ స్టడీ చేయడానికి చాలా 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 ఇంపార్టెంట్ అండి. అన్నీ కూడా బేసిక్ కాన్సెప్ట్స్. ఇవి కనుక మనం ఒకసారి క్లియర్గా ఉన్నట్లయితే నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది నేర్చుకోవడం చాలా చాలా ఈజీ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి మిథైల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. CH3, దీని నేమ్ వచ్చేసి మిథైల్. నెక్స్ట్ ఆల్కైల్ గ్రూప్ వచ్చేసి ఇథైల్. CH3 CH2, నేమ్ వచ్చేసి ఇథైల్. అండ్ సో మనం కొన్ని ఆల్కైల్ గ్రూప్స్కి కామన్ నేమ్స్ రాస్తున్నామండి. ఓకే, ఎన్ ప్రొపైల్. థర్డ్ వన్ వచ్చేసి ఎన్ ప్రొపైల్. CH3 CH2 CH2. ఓకే, దీని పేరు వచ్చేసి ఎన్ ప్రొపైల్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఐసోప్రొపైల్. ఐసోప్రొపైల్కి ఎలా రాస్తాం? CH3 CH3. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది వచ్చేసి ఎన్ ప్రొపైల్. స్ట్రక్చర్ చూడండి, ఎన్ ప్రొపైల్కి ఎలా రాస్తాం? CH3 CH2 CH2. ప్రైమరీ కార్బన్ పరమాణు నుండి ఒక హైడ్రోజన్ని రిమూవ్ చేసాం. ఓకే, ఐసోప్రొపైల్లో చూడండి 1 2, దిస్ ఈస్ ద సెకండ్ కార్బన్. ఇక్కడ ఉన్నటువంటి సెకండరీ కార్బన్ పరమాణు నుండి మనం ఒక హైడ్రోజన్ని తొలగించాం. దీని యొక్క కామన్ నేమ్ వచ్చేసి ఐసోప్రొపైల్. ఈ నేమ్స్ ఈ స్ట్రక్చర్స్ కంపల్సరీ గుర్తుండాలండి. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? ఐసోప్రొపైల్కి ఎన్ ప్రొపైల్కి తేడా ఏంటండి? ఐసోప్రొపైల్లోనేమో హైడ్రోజన్ ఆటం ప్రైమరీ కార్బన్ ఆటం నుండి తొలగిస్తే, ఎన్ ప్రొపైల్లో ప్రైమరీ కార్బన్ ఆటం నుండి తొలగిస్తే ఐసోప్రొపైల్లో సెకండరీ కార్బన్ ఆటం నుండి ఒక హైడ్రోజన్ ఆటంను మనం రిమూవ్ చేసాము. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిఫ్త్ వన్ ఎన్ బ్యూటైల్. ఎన్ బ్యూటైల్ అంటే CH3 CH2 CH2 CH2. సో ఇక్కడ ఉన్నటువంటి లాస్ట్ కార్బన్ పరమాణు నుండి మనం ఒక హైడ్రోజన్ ఆటంని రిమూవ్ చేసాం. సో ప్రైమరీ కార్బన్ ఆటం. దీని నేమ్ వచ్చేసి ఎన్ బ్యూటైల్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఐసోబ్యూటైల్. సిక్స్త్ వన్ వచ్చేసి ఐసోబ్యూటైల్. CH3 CH3 CH2. ఓకే, దిస్ ఈస్ ఐసోబ్యూటైల్. ఇక్కడ కూడా ప్రైమరీ కార్బన్ ఆటం నుండే మనం ఒక హైడ్రోజన్ని తొలగించాము. బట్ ఇది ఐసో, ఎందుకు? సెకండ్ కార్బన్ పరమాణు పైన ఒక మిథైల్ గ్రూప్ ఉంది. ఎన్ బ్యూటైల్ అంటే జస్ట్ ఒక స్ట్రైట్ చైన్. ఐసో దాంట్లో ఒక బ్రాంచ్ అనేది ఉంటుంది, అది కూడా సెకండ్ కార్బన్ పరమాణు పైన ఒక మిథైల్ గ్రూప్ ఉంది. ఓకే, దిస్ ఈజ్ ఐసోబ్యూటైల్. నెక్స్ట్ వచ్చేసి సెకండరీ బ్యూటైల్. సెవెంత్ ఎగ్జాంపుల్ వచ్చేసి సెకండరీ బ్యూటైల్. సెకండరీ బ్యూటైల్ స్ట్రక్చర్ చూడండి, CH3 CH2 CH CH3.
ఓకే, ఇది ఒక సెకండరీ కార్బన్ ఆటం. ఎందుకు? ఇక్కడ ఒక కార్బన్, ఇక్కడ ఒక కార్బన్, అంటే ఈ కార్బన్ పరమాణు 2 ఇతర కార్బన్ ఆటమ్స్తో బంధింపబడి ఉంది. సో సెకండరీ కార్బన్ ఆటం నుండి మనం ఒక హైడ్రోజన్ని తొలగించాం కాబట్టి ఇది ఒక సెకండరీ బ్యూటైల్. దీని నేమ్ వచ్చేసి సెకండరీ బ్యూటైల్. ఓకే, నేమ్ వచ్చేసి సెకండరీ బ్యూటైల్. ఈ చూడండి, ఎన్ బ్యూటైల్ ఏమో స్ట్రైట్గా ఉంది, ఐసోబ్యూటైల్ దిస్ ఇస్ సెకండరీ బ్యూటైల్. స్ట్రక్చర్ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి, తెలిసి ఉండాలి. నామన్క్లేచర్ కానీ రాసేటప్పుడు, నేమింగ్ రాసేటప్పుడు ఖచ్చితంగా ఇవి మనకి ఉపయోగపడతాయి. ఓకే, సో ఇస్ ఇట్ క్లియర్? ఇవన్నీ చాలా చాలా బేసిక్స్ అండి. ఇవి రాకుండా ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది నేర్చుకోవడం కష్టమవుతుంది. ఓకే, CH3 CH3 CH3. ఓకే, దిస్ ఈజ్ టెర్షరీ బ్యూటైల్. ఓకే, టెర్షరీ బ్యూటైల్. దీన్ని ఏ విధంగా రాస్తామంటే, ఓకే, టెర్షరీ బ్యూటైల్. కామన్ నేమ్ వచ్చేసి టెర్షరీ బ్యూటైల్. సి ఇక్కడ ఈ కార్బన్ పరమాణు టెర్షరీ కార్బన్ పరమాణు. ఎందుకు? ఈ సెంటర్లో ఉన్న కార్బన్ 1 2 3 3 ఇతర కార్బన్ పరమాణులతో బంధింపబడింది. ఈ కార్బన్ పరమాణు నుండి ఒక హైడ్రోజన్ ఆటంని మనం తొలగించాం. ఇక్కడ ఒక హైడ్రోజన్ ఆటం ఉంటుంది. ఎందుకు? టెట్రా వ్యాలెన్సీ కాబట్టి. ఓకే, సో ఇక్కడున్న ఈ హైడ్రోజన్ ఆటంని తొలగించాం కాబట్టి ఇది టెర్షరీ బ్యూటైల్. అంటే టెర్షరీ కార్బన్ పరమాణు నుండి ఒక హైడ్రోజన్ తొలగించడం వల్ల ఏర్పడింది కాబట్టి దీన్ని టెర్షరీ బ్యూటైల్ అంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఎగ్జాంపుల్ పెంటైల్. ఎన్ పెంటైల్ అంటే స్ట్రక్చర్ వచ్చేసి CH3 CH2 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 CH2. దిస్ ఈజ్ ప్రైమరీ కార్బన్ ఆటం. ఓకే, దిస్ ఈజ్ ప్రైమరీ కార్బన్ ఆటం. ఈ ప్రైమరీ కార్బన్ ఆటం నుండి మనం ఒక హైడ్రోజన్ తొలగించాము. సో దిస్ ఇస్ ఎన్ పెంటైల్. ఇది ఒక స్ట్రైట్ చైన్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఐసోపెంటైల్. CH3 CH3 హైడ్రోజన్ CH2 CH2. ఓకే, సో ఈ లాస్ట్ కార్బన్ పరమాణు నుండి మనం ఒక హైడ్రోజన్ని తొలగించాం. సో ఇది వచ్చేసి ఐసోపెంటైల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి నియోపెంటైల్. నియోపెంటైల్కి ఎలా రాస్తాం? 11th వన్ వచ్చేసి నియోపెంటైల్. CH3 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 CH2. ఓకే, నియోపెంటైల్ రాసేటప్పుడు దాని నియో స్ట్రక్చర్లో ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా లేదు. ఓకే, ఎందుకు? ఈ కార్బన్ పరమాణు 1 2 సెకండ్ కార్బన్ పరమాణు పైన 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. 2 మిథైల్ గ్రూప్స్లో కూడా ఎలాంటి మార్పు అనేది జరగలేదు. సో దిస్ ఇస్ నియోపెంటైల్. ఈ కార్బన్ నుండి అనే కాదండి, ఈ కార్బన్ ఇక్కడ ఉన్న ఏ కార్బన్ పరమాణు ఉండైనా ఒక హైడ్రోజన్ని తొలగించవచ్చు. ఎందుకు? ఈ మిథైల్ గ్రూప్స్ అన్నీ ఈక్వల్. ఓకే, సో దిస్ ఇస్ నియోపెంటైల్. నెక్స్ట్ 12th వన్ వచ్చేసి టెర్షరీ పెంటైల్. టెర్షరీ పెంటైల్ స్ట్రక్చర్ CH3 హైడ్రోజన్ CH2 CH3. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి ఈ హైడ్రోజన్ ఆటంని మనం తొలగిస్తాం. సో అప్పుడు మనకి టెర్షరీ పెంటైల్ ఏర్పడుతుంది. ఓకే, సో ఎందుకు టెర్షరీ పెంటైల్? ఈ కార్బన్ పరమాణు 1 2 3 3 ఇతర కార్బన్ పరమాణులతో బంధింపబడి ఉంది. సో ఇది ఒక టెర్షరీ ఆల్కేన్. ఈ టెర్షరీ ఆల్కేన్ నుండి మనం ఒక హైడ్రోజన్ పరమాణు తొలగించాం కాబట్టి టెర్షరీ పెంటైల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఎగ్జాంపుల్ సెకండరీ పెంటైల్. సెకండరీ పెంటైల్ అంటే ఎలా రాస్తాం? 13 ఎగ్జాంపుల్ వచ్చేసి CH3 CH2 CH2 CH3. ఇక్కడ ఉన్నటువంటి ఈ సెకండరీ కార్బన్ పరమాణు నుండి మనం ఒక హైడ్రోజన్ పరమాణుని తొలగించాం. సో
సో దీని పేరు వచ్చేసి సెకండరీ పెంటైల్. ఓకే, సో ఈ విధంగా మనం వీటికి కామన్ నేమ్స్ రాస్తాం. ఓకే, కామన్ నేమ్స్ అండ్ స్ట్రక్చర్స్. సో ఈరోజు క్లాస్లో మనం నేర్చుకున్న ప్రతి ఒక్కటి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. టైప్స్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్, ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ, క్వాటర్నరీ అండ్ ఇంకేం నేర్చుకున్నాం మనం? ఆల్కైల్, ఐసో ఆల్కేన్ అంటే ఏంటి, నియో ఆల్కేన్ అంటే ఏంటి, తర్వాత ఆల్కైల్ గ్రూప్స్. సో ఆల్కైల్ గ్రూప్స్ నేమింగ్స్, కార్బన్ చైన్ ఎన్ని రకాలు, స్ట్రైట్ చైన్, తర్వాత బ్రాంచెడ్ చైన్స్, ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ ఇప్పటివరకు నేర్చుకున్న అన్నీ కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి బేసిక్స్. ఈ బేసిక్స్ కనుక మనం వన్స్ పర్ఫెక్ట్ అయితే ఆర్గానిక్ కెమిస్ట్రీని బ్యాడ్ చేసే ఛాన్స్ అవసరం ఉండదు. ఓకే, సో ఈజీగా మీ ఫింగర్ టిప్లో ఉంటుంది. ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ నేర్చుకోవడం చాలా చాలా ఈజీ. ఎప్పుడు మీరు కనుక వన్స్ ఈ బేసిక్స్ అన్నిటితో పర్ఫెక్ట్ అయి ఉంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, దిస్ ఈజ్ టుడేస్ అవర్ క్లాస్. మన నెక్స్ట్ క్లాస్లో ఐయుపాక్ నామన్క్లేచర్ని నేర్చుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.